ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎవరో ఒక ఆయనమ్మా, నేను ఆఫీస్ నుంచి వస్తుంటే అక్కడి నుంచి ఫాలో అవుతూ వస్తున్నాడు. అదే వేగం, అదే గాంభీర్యం, అదే చూపు. నువ్వు మా అమృతవే. ఏయ్, ఎవరు నువ్వు? నేను అమృతనేంటి? అసలు నన్నెందుకు ఫాలో చేస్తున్నావు? ఆ దేవుడే నిన్ను చూపించాడమ్మా. ఆ దేవుడే నిన్ను నాకు చూపించాడు. ఈ క్యాండిల్ కూడా ఇప్పుడే ఆరిపోవాలా? ఇప్పుడు ఈవిడ ఎక్కడుందో ఎలా వెతకాలో? ఇది మామూలు స్థితిలో ఉండి నడుస్తున్నప్పుడు ఎప్పుడు దీని కాళ్ళ కింద పడేసుకుని చూసేది. ఇప్పుడు కాళ్ళు బాగాలేక వీల్ చైర్లో ఉండి నన్ను దీని కాళ్ళ కింద పడేసి చూస్తుంది. ఇదేంటి ఈ మనిషి ఇలా ఊగిపోతుంది? చీకట్లో కూడా ఏమన్నా ఆలోచిస్తుందా? కళ్ళేంటి అలా ఉన్నాయి? అలా చూస్తుందేంటి? అసలు ఏమైంది? ఏయ్, ముదనష్టపుదానా, ఆ చూపేంటే? ఎవరైనా గుర్తుకొచ్చారా? అమ్మా, సారీ అమ్మా. ఫోన్ వస్తే బయటికి వెళ్ళాను, అంతలోనే కరెంటు పోయింది. కరెంటు పోగానే నేను క్యాండిల్ తీసుకొచ్చాను చరణ్. థ్యాంక్ యూ అత్తయ్య. ఏంటత్తయ్య, అమ్మ కళ్ళేంటి? అది కరెంట్ లేదు కదా, పైగా ఉరుములు మెరుపులు, దానికి తోడు గాలి కూడా కదా. గాలికి కంట్లో ఏదైనా పడుంటుందిలే. ఏంటయ్యా రామకృష్ణ, ఊరంతా మోసుకొచ్చినట్టున్నా? నేను కూతురు దగ్గరికి వెళ్తున్నానని ఊర్లో అందరూ వాళ్ళ దొడ్లో కాసిన కూరగాయలు ఇచ్చారు. అమూల్య అంటే ఊర్లో అందరికి ఇష్టమే కదా. అందరి మనసులో అలా దోచుకుంది మరి అది. అవును భానుమతి, నీకెలా ఉంది? దేవుడి దయ వల్ల, అమూల్య చేసిన సేవల వల్ల ఇప్పుడు నాకేం పర్వాలేదయ్యా. ఆయన నువ్వేంటయ్యా అలా చిక్కిపోయావు? పొలం పనులు మొదలయ్యాయి కదా భానుమతి, అందుకే. ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తాను. నాన్నా, ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చానమ్మా. ఏంటి నాన్నా అలా నల్లబడిపోయారు, చిక్కిపోయారు కూడా? నేను అదే అంటున్నానమ్మా. అమ్మా, నాన్నకి టీ పెట్టకపోయావా? ఇప్పుడు అవేవి వద్దులేమ్మా. నాన్నా, మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటమ్మా? ముందు మీరు కూర్చోండి, చెప్తాను. అమ్మా, నువ్వు కూడా కూర్చో.
ఏంటమ్మా విషయం? నీకు చెప్పాను కదమ్మా, 2 రోజుల నుంచి నన్ను ఒక వ్యక్తి ఫాలో అవుతున్నాడని. ఈ రోజు గుళ్ళో అతన్ని నిలదీశాను. ఆయన చెప్పిన విషయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదు. నువ్వు మా అమృతవి, మా అమృత కూతురువి అంటూ ఏవేవో మాట్లాడాడు. నేను మీకు 20 సంవత్సరాల క్రితం దొరికిన కూతుర్ని. కానీ సడన్ గా అతనెవరో వచ్చి నేను అమృత కూతుర్ని అంటుంటే నాకేం అర్థం కాలేదు నాన్న. ఆ సచ్చినోడు ఈ రోజు కూడా నీ వెంటపడ్డా? నువ్వు ఉండు భానుమతి. అమ్మా అమూల్య, ఇంతకు ముందు ఎప్పుడైనా నువ్వు అతన్ని చూసావా? లేదు నాన్న, నేనెప్పుడు చూడలేదు. నువ్వు మా అమృతవని ఒకసారి, నువ్వు అమృత కూతురువని ఇంకొకసారి, ఇలా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు నాన్నా. అమ్మా, నువ్వు నాకు దొరకగానే నేను ఇంటికి తీసుకొచ్చాను. కానీ నువ్వెవరు కూతురు అన్నని, ఎవరు నిన్ను పొరపాటున విడిచేశారోనని నేను చుట్టుపక్కల ఊర్లో అందరి దగ్గరికి వెళ్ళి చెప్పాను నువ్వు దొరికిన విషయం. నీకు సంబంధించిన వాళ్ళ కోసం ఊరూరు తిరిగాను. బిడ్డ తప్పిపోయిందని ఎవరొచ్చినా నా దగ్గరికి పంపించమని తిరిగిన ప్రతి చోట చెప్పాను. కానీ ఇంతవరకు ఎవరూ రాలేదు. ఇప్పటికిప్పుడొచ్చి ఏ ఆధారం లేకుండా నువ్వు అమృతవి, అమృత కూతురువి అంటున్నాడంటే అతనెవడో పిచ్చివాడై ఉంటాడమ్మా. అయినా ఇప్పుడెవడో వచ్చి అమూల్య నా కూతురు అంటే ఇచ్చేస్తావా ఏంటి? భానుమతి, ఇదే మరి అతివృష్టి అనావృష్టి అంటే. ఒకప్పుడు అమూల్య అంటే అతి కోపం, అతి ద్వేషం, అతి అసూయ. ఇప్పుడేమో ఇలా అతి ప్రేమ. ఈ విషయంలో అమ్మనేమనకండి నాన్న. ఇంతకు ముందంటే ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఎవరైనా నా కూతురంటే నా కోసం వస్తే అమ్మ కర్ర తీసుకుని వెంటపడి మరీ తరిమేస్తుంది. అవునమ్మా అమూల్య, అది మాత్రం నిజం. అమ్మా, నాన్నకేమైనా తినడానికి చేద్దాం పదా. సరే పద. నిజంగా అతను పిచ్చోడేనా, లేదంటే ఏదైనా ఆధారంతోనే వచ్చాడా? 21 సంవత్సరాల తర్వాత అమూల్యని నువ్వు ఎవరో కూతురు అని అతను చెప్పాడు. అతని మాటలో నిజం ఉందా? అతని మాటలో నిజాయితీ ఉందా? లేదా నేను చెప్పినట్టు పిచ్చోడేనా? ఇంటికొచ్చాక మిమ్మల్ని చూస్తుంటే మనసంతా చాలా ప్రశాంతంగా మారిపోతుంది. ఉండండి, నేను ఫ్రెష్ అప్ అయ్యి మీకు ఫీడింగ్ పెడతాను. ఒకసారి ఈ ఉంగరాన్ని కూడా వాష్ చేస్తే బాగుంటుంది కదా.
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వీటిని చూస్తుంటే నాకు నా ఆకలి గుర్తొస్తుంది. నాకు చాలా ఆకలిగా ఉంది. చేపలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఫిషెస్ కి ఫీడింగ్ పెడదాం అనుకున్నాను కదా, పాపం అవి ఎంత ఆకలిగా ఉన్నాయో ఏంటో. ఫిషెస్ లేవేంటి? ఏమయ్యాయి? ఇంతకు ముందు వరకు ఉండాలి కదా, ఇంతలోనే ఏమయ్యాయి? అక్వేరియంకి లీకేజ్ కూడా ఏం లేదు, ఏమైపోయాయి? ఈలోగా ఎవరైనా వచ్చి తీసుకెళ్లారా? డోర్ లాక్ చేసే వచ్చాను. ఎవరు లోపలికి వచ్చే అవకాశం కూడా లేదు. ఇంతలోనే ఫిషెస్ ఏమయ్యాయి? ఏమైంది మా అమ్మకి? ఈవిడ కళ్ళను బట్టి, ఈవిడ మొహాన్ని బట్టి చూస్తుంటే ఏదో ఆందోళన ఈవిడలో కనపడుతోంది. తనకి ఎలాంటి పరిస్థితి వచ్చిందన్న బాధ కంటే ఎప్పుడో జరిగిన సంఘటనలు ఆమెకు గుర్తొస్తున్నట్టు అనిపిస్తున్నాయి. మా అమ్మకి మా ఇంటి గురించి తప్ప వేరే ఆలోచనలు ఉండవండి. లేదు, ఎంతో మందిని చూసిన అనుభవంతో చెప్తున్నాను. ఖచ్చితంగా ఈవిడికి ఏదో తెలియని బాధ ఉంది. మా వదినకి కోపం ఉన్నా ప్రేమ ఉన్నా మా మీద తప్ప ఇంకెవరి మీద ఉంటుందండి? ఎవరి మీద ఉంటుందో మీకెవరికీ అర్థమై ఉండదు. ఈవిడికి మాత్రమే అర్థమవుతుంది.
అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మనం చేస్తున్న వైద్యంతో పాటు గ్రహాల ప్రభావం ఓసారి చూపించాల్సి ఉంటుంది. చూపించుకుని ఏదైనా దోషం ఉంటే రెమెడీ చేయించుకోవడం బెటరు. దీనికి గ్యారంటీగా గ్రహబలమే తక్కువైంది. దీని గ్రహస్థితులు బాగోలేకే ఆ రోజు పడింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లోకొచ్చి పడింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెమెడీ చేయించకూడదు. చూడండి, ఇలాంటి సమస్యకి ఆయుర్వేద వైద్యం బాగా పనిచేస్తుందని మిమ్మల్ని పిలిస్తే వైద్యం చేయకుండా గ్రహాలు రెమెడీలు అంటారేంటి? మాకు తెలీదా ఏంటి? వేరే ఆయుర్వేద వైద్యుణ్ణి పిలిపించుకుంటాం, మీరిక దయచేయండి. అత్తయ్య ప్లీజ్. ఏంటా మాటలు? కాసేపు సైలెంట్ గా ఉండు. వద్దురా నాన్నా, ఇతనికి చేతకాక ఏవేవో చెప్తున్నాడు. ప్లీజ్ అత్తయ్య. అమ్మకు బాగవడం కోసం హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదం ఇలా ఎన్నో చూపిస్తున్నాం. కానీ అమ్మలో ఇంత కూడా మార్పు రాలేదు. రెమెడీ కూడా చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. మీరు బయలుదేరండి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో నేను మాట్లాడతాను. వస్తానండి. ఓకే అండి. కావలసిన ఆడది దొరికింది. నాకు కావలసిన ఆడది దొరికింది నాగభైరవా. కానీ ఆవిడ మనకు దొరకడం కష్టమమ్మా. ఈ మహేంద్రదేవికి కష్టమా? అవును, ఇప్పుడు కష్టమే. ఈ నాగిని దాదాపు నేను నా వశం చేసుకున్నాను. కానీ కార్తీక్ అనేవాడొకడు ఆ అమ్మాయికి పెట్టిన ఉంగరం వల్ల ఏమీ చేయలేకపోయాను. ఆ ఉంగరం ఉన్నంత వరకు ఆ అమ్మాయిని మీరు నేను ఏమీ చేయలేమమ్మా.